గజం లెక్కన రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు చేసి అమ్మడంతో అర్థం ఏంటి అంటారు అసలు? సో డెఫినెట్గా గుండ్లపోచంపల్లో 35,000 రేట్లు లేవు. డెఫినెట్గా 70,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి. డెఫినెట్గా మీరు చెప్పిన రేటు మేబీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఉండొచ్చు. బట్ ఈరోజు గుండ్లపోచంపల్లి, కొంపల్లి ఆ ప్రాంతంలో మినిమం యావరేజ్గా 70,000-80,000 రూపీస్ గజం నడుస్తుంది రెసిడెన్షియల్ ఏరియాలో. అదే కమర్షియల్ ఏరియాలో అయితే 1,50,000 స్క్వేర్ యార్డ్గా ఉంటుంది. కమింగ్ టు అత్వెల్లి, అక్కడ డబిల్పూర్, మేడ్చల్ ప్రాంతంలో కూడా అక్కడ కూడా బాగా చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. బేసికల్గా మేడ్చల్ అనేది ఒక ఇండస్ట్రియల్ హబ్. సో అక్కడ చాలామంది ఇప్పుడు తూప్రాన్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఆ విధంగా అక్కడ రెసిడెన్షియల్ ప్లాట్స్కి చాలా మంచి డిమాండ్ ఉందమ్మా. సో డెఫినెట్గా 30,000-35,000 రేట్ అనేది డెఫినెట్గా అక్కడ నడుస్తున్న రేట్ ఇప్పుడు. ఓకే, అంటే ప్రజెంట్ ఇప్పుడు 35 నడుస్తుంది. 35,000-40,000 ఆ రేంజ్లో నడుస్తూ ఉంది ఇప్పుడు. సరే, అంటే ఇది ఇప్పుడు ఇది ఒక అడగొచ్చో లేదో క్వశ్చన్ కూడా, ఎందుకంటే ఇయర్లీ అనొచ్చు, ఇయర్స్కి సంబంధించి మంత్స్లో ఉండొచ్చు. ఈ భూమిలో రేటు పెరగడానికి గల కారణం ఏంటి అంటారు? డెఫినెట్గా ఇప్పుడు ఓవరాల్గా చూస్తే హైదరాబాద్ సిటీ అనేది ఒక విశ్వనగరం లాగా తయారైపోయింది. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, లైఫ్ సైన్సెస్ కావచ్చు, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ హబ్ కావచ్చు, ఐటీ ఇండస్ట్రీ అవ్వచ్చు. సో ఇది యూనివర్సల్ సిటీ కాబట్టి మనకు పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి హైదరాబాద్కి మైగ్రెంట్స్ చాలామంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా రెసిడెన్షియల్ యూనిట్స్ కావాల్సి వస్తుంది. ఓకే, డెఫినెట్గా సో అందరూ ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నారు కాబట్టి, బికాజ్ హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్, మంచి వాతావరణం, పొలిటికల్ వాతావరణం మంచిగా ఉంటుంది, మంచిగా ఐటీ ఇండస్ట్రీ గ్రో అవుతుంది. సో డెఫినెట్గా ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి సోషల్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో అది చూసి చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి మన తెలంగాణ, హైదరాబాద్కి రావడం జరుగుతుంది. దానివల్ల అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతూ ఉంది. ఓకే, అంటే ఇతర రాష్ట్రాల నుంచి మన కంట్రీకి రావడం వల్ల, అభివృద్ధి చెందడం వల్లనే ఈ రేట్స్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలి అంటే వాళ్ళు ఎక్కడ సైడ్ వెళ్ళి కొంటే బాగుంటుంది, ఏ సైడ్లో వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది సార్ ఫ్లాట్స్? డెఫినెట్గా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు సొంత ఇల్లు కావాలని వాళ్ళకు ఒక కళ ఉంటుంది. డెఫినెట్గా మనము వెస్ట్ సైడ్ పోయి అక్కడ కొని ఇల్లు కట్టుకొని ఉండే పరిస్థితి లేదు, అలా అని అపార్ట్మెంటు కొనలేని పరిస్థితి. సో డెఫినెట్గా అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే ఒక మంచి సలహా ఏంటంటే, నార్త్ ఆఫ్ హైదరాబాద్, మేడ్చల్లు, కండ్లకోయ, కొంపల్లి ఈ ఏరియాలో ఇప్పటికీ ఇంకా అఫోర్డబుల్ రేట్స్ ఉన్నాయి. ప్లాట్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఎనీథింగ్. అంటే ఇప్పటికీ అఫోర్డబుల్ రేట్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి నార్త్ ఆఫ్ హైదరాబాద్ వైపు మీరు చూడండి. మీకు అఫోర్డబుల్ రేట్లో మంచి ప్రాజెక్ట్స్, చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని ఒక 50 నుంచి 100 ప్రాజెక్ట్స్ ఇప్పుడు నార్త్ ఆఫ్ హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి. మీ బడ్జెట్కి అనుగుణంగా మీరు చూసుకొని, వీలైతే ఒక ఏజెంట్నో, ప్రొఫెషనల్ కన్సల్టెంట్నో పెట్టుకొని ఒకసారి మార్కెట్ అంతా చూసి కొనుక్కుంటే బాగుంటుంది. ఓకే సార్, మరి హద్దుపు లేకుండా రియల్ ఎస్టేట్ సంస్థలు ఇష్టానుసారంగా రేట్లు పెంచి లాభాలు మూటగట్టుకోవడాన్ని అడ్డుకోవడానికి రేరా వంటి సంస్థలు ఎందుకు ప్రయత్నించడం లేదు అంటారు? డెఫినెట్గా కొంతమంది బిల్డర్స్ డెవలప్మెంట్ చేయకుండా, ఫెసిలిటీస్ పెట్టకుండా డెఫినెట్గా పెంచి అమ్మడం జరుగుతుంది. బట్ కొనే బయర్స్ కూడా చాలా, ఈరోజు అందరూ గుడ్డిగా ఎవరు కొనట్లేదు. డెఫినెట్గా వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ ఏరియాలో మార్కెట్ వాల్యూ చూసి, వీలైతే కొంతమంది కన్సల్టెంట్స్ని అప్రోచ్ అయ్యి లీగల్ క్లియరెన్సెస్ ఉన్నాయా లేదా, అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి, సో అక్కడ మార్కెట్ వాల్యూ ఏంటి, సో ఇవన్నీ చెక్ చేసి కొంటున్నారు.